హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తమ్మి టాక్స్. ఫ్రెండ్స్, ఈరోజు మొమ్మ ఆడే గేమ్ ఏంటంటే ఇంటర్నెట్ కేఫ్ అనమాట. ఇంకా క్రాఫ్ట్ మ్యాన్ ఆడండి, ఎందుకంటే ఆ డూప్లికేట్ గేమ్ చాలా హెడేక్ వచ్చేసింది. ఇంకా గేమ్ ఉన్న స్టోరేజ్ అయిపోలేదు. ఇంకా నా దగ్గర అసలు మన ఒక చిన్న యూట్యూబర్స్కి అది సపోర్టివ్ కాదు అసలు. ఫస్ట్ అందుకనే మనం ఫ్రీ గేమ్స్ ఆడదాం, ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోగలిగింది. అది కూడా ఫ్రీ గేమే, కానీ ఒరిజినల్ గేమ్ కాదు. ఒరిజినల్గా ఫ్రీగా ఉండే గేమ్స్ ఆడదాం. బ్రెడ్ తినేద్దాం. క్యాన్ ఫుడ్ డోనటా? క్యాన్ ఫుడ్ కూడా స్పెషలే, కానీ డోనట్ తిందాం. ఓకే, ఫుల్ క్లోజ్ ఇట్. ఇప్పుడు మనం బయటికి వెళ్ళాలి. డోర్స్ ఇక్కడెక్కడ లేవు. నేను చూశాను కొన్ని వీడియో గేమింగ్ ఛానల్స్లో చూశాను, కొన్ని యూట్యూబ్లో వీడియోస్ చూశాను. స్ట్రైట్గా వెళ్తే వస్తుంది అనమాట. ఇంకా రైట్ సైడ్ టర్నింగ్ వేసుకుంటే మూసేయ్, డోర్ మూసేయ్. మన రూమ్ నెంబర్ వచ్చి 233. పక్కన వాళ్ళ రూమ్స్కి వెళ్ళలేము, కానీ మనం ఇక్కడికి వెళ్దాం. ఫస్ట్ టెర్రస్ పైన ఏముంటుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం, కానీ ఇప్పుడు మనం వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్లోనే ఉంటామా? ఓకే. ఫస్ట్ వెళ్ళి నేను కేఫ్ చూసుకోవాలి, తన్వీర్ కేఫ్. ఇదిగోండి, ఇది ఫ్రెండ్స్ మన కేఫ్. నేనే పెట్టానమాట ఈ కేఫ్. ఐ మీన్ దీంట్లో ఆడతాం అనమాట. ఓకే, ఫస్ట్ మనం డోర్ ఓపెన్ చేద్దాం. చెత్త ఇది ఎవడు తిన్నాడు రా ఇలా? ఈరోజే రెంట్కి తీసుకున్నాను. చి పరిశుభ్రత చాలా అవసరం మనకి. గట్టి నెక్స్ట్ శుభ్రత పరిశుభ్రత పరిశుభ్రత. హే సార్, కమాన్. హే పిజ్జా ట్రాష్. దిస్ ట్రాష్. అదే జస్ట్ మనం దానిపైన చూపిస్తే చాలా క్లీన్ అయిపోతున్నట్టుంది. కానీ గేమ్స్ కంట్రోల్ చాలా డిఫికల్ట్గా ఉన్నాయి. అయినా ఈ గేమ్ చాలా బాగుంటుంది. రేటింగ్స్ కూడా బాగానే ఉన్నాయి. రివ్యూస్ అన్నీ హ్యాపీగా ఆడచ్చు. కానీ మనకంటూ ఒక షాప్ ఉన్నట్టు ఊహించుకుంటేనే ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది. మన ఏం ఒకటి ఉంటుంది, కానీ మనకి ఇలాంటివి కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉంటాయి. అలాంటప్పుడు ఈ గేమ్స్ చాలా ఉపయోగపడతాయి. కమాన్. ఈ ట్రాష్ అనేది చాలా బ్యాడ్, అస్సలు తిరగట్లేదు. అయ్యో రమ్మంటున్నా. సరదా పడితే డ్యాన్స్ రా తొందరగా. ఓరే నాయనో, దీన్ని క్లీన్ చేయడానికే సగం సేమ్ సరిపోతుంది గేమ్లో. ఇంకా ఈ క్లీనింగే హెడ్ఏక్ వచ్చేస్తుంది. దీనికి వర్కర్స్ ఎవరైనా ఉంటే బాగుంటుంది ఈ గేమ్లో కొంచెం అసలు ఏంటి బేసిక్ అనేది నేర్చుకున్నాను, కానీ గేమ్స్లో వర్కర్స్ ఉండరు యాక్చువల్లీ. ఇంకో రూమ్ కూడా ఇచ్చారా? ఇప్పుడు దీన్ని క్లీన్ చేసుకొని అన్నీ చేసుకునే లోపు అయిపోద్ది పని. ఈ గేమ్ని ఒక అప్డేట్ ఇచ్చి వర్కర్స్ ఉండేటట్టు చూడాలి. ఓకే, అది వేరేది. మనం ఫస్ట్ అది తీసుకోకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడంతా మనం నింపేది దేంతో అంటే, ఒక్క రూమ్ మాత్రం గేమింగ్ కోసం, అంటే గేమ్స్ ఆడుకునే దానికి కంప్యూటర్ పెడతాను అనమాట. కంప్యూటర్ కూడా పెట్టను, జస్ట్ ఒక ల్యాప్టాప్ పెట్టేస్తాను. ఎందుకంటే కంప్యూటర్ అంటే చాలా వస్తువులు వేసుకోవాలి, చాలా టోటల్ టైం వేస్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ క్లీనింగ్ వీటికే సరిపోతుంది అనమాట. అందుకని ఇప్పుడు ఏంది డ్రాప్ పెట్టేద్దాం. ఇటు సైడ్ పెట్టేద్దాం. పోస్టర్ ఇక్కడ పోస్టర్ని పట్టుకుందాం. పోస్టర్ని
పుట్. హే కమాన్ పుట్. ఎస్, గేమర్స్ కాంట్ వెయిట్. ఇక్కడ చదివాను గేమర్స్ కాంట్ వెయిట్ అనేది. ఓకే, క్లోజ్. ఇంకా ఏం పెట్టలేదు కదా, పెట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు తీసుకునేది మన ఆర్కేడ్ మిషన్ అనమాట. ఒక ఆర్కేడ్ మిషన్ మీద పెడతాను ఈరోజైతే. ఒక ఆర్కేడ్ మిషను, ఒక కంప్యూటర్ సెటప్ అనమాట. ఒకటో రెండో మన దగ్గర ఉన్న డబ్బులతో లో కాస్ట్ అయితే ఒక 2 పెట్టుకుందాం, 2 or 3 పెట్టుకుందాం. ఎందుకంటే అవి కూడా మంచిగానే వస్తాయి. ఆ తర్వాత దాన్ని గేమ్స్ కూడా కొనాలి. అందుకని లేదనుకోండి వాళ్ళు ఏం పని చేసుకుంటారు మనకు అర్థం కాదు. మనం గేమ్స్ కొనాలనుకోండి, గేమ్స్ ఆడుకోవడానికి ఎక్కువ మంది వస్తారు. సమేజార్ ఫస్ట్ ఆర్కేడ్ మిషన్. అన్నిటికన్నా తక్కువ ప్రైస్ ఇదే అనుకుంటా. దిస్ గ్రీన్ డ్రీమ్ బై. ఓకే, గ్రీన్ డ్రీమ్ ఇంకోటి కొందామా? ఓకే, 2 స్టార్ ఇది. ఇదొకటి కొందాం. నెక్స్ట్ ఈ వీడియోకి ఇంకా ఆ వాయిస్ బయట కొంచెం వర్క్ జరుగుతుంది దానిపైన. నెక్స్ట్ తీసేసుకుంటే ఇప్పుడు చైర్ తీసుకోవాలి. ప్లాస్టిక్ చైర్ అంటే లో కాస్ట్ తీసుకుందాం, ఎందుకంటే కొంచెం మనకు కూడా రాదు కదా. టేబుల్ ల్యాప్టాప్. ఇప్పుడు మనం ఏది తక్కువ కాస్ట్లో ఇది ఒకటేనా? ఓకే బాయ్. ఇప్పుడు టేబుల్ తీసుకోవాలా? టేబుల్ అసలు ఇది 5 స్టారా? ఈ టేబుల్కి ఏముందని 5 స్టార్ పెట్టారు. ఇది ఉంది, ఇదే కొంచెం బాగుంది చూడడానికి కూడా. ఓకే, నెక్స్ట్ గేమ్స్ వెళ్ళాలి. గేమ్స్ ఎక్కడున్నాయి? గేమ్స్ ఎక్కడ కొనాలి మనం? గేమ్స్ GTA 6 కొనేసాను. మైన్క్రాఫ్ట్ 2. ఎందుకంటే మనం ఎక్కువగా బయట యూట్యూబ్లో అలాంటివి చూసినా కానీ ఎక్కువ అదే ఉంటాయి. ఎగ్జిట్ వచ్చుంటాయా ఇప్పటికి? ₹1 బయట వచ్చేసాయి. హే, వుడెన్ కంప్యూటర్ టేబుల్ అది పెట్టుకుందాం వెళ్ళి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రాప్. ఓయ్ ఒరే బాబు, ఏందిరా అది ఇలా ఉంది? పుట్ రొటేట్. క్యూ అని నొక్కితే ఇలా వస్తుంది. ల్యాప్టాప్ కూడా ఉంటుంది. ల్యాప్టాప్ ఆ సెటప్ అంతా పెట్టేసుకుందాం. ప్లాస్టిక్ చైర్ డ్రాప్. పుట్. సెంటర్లో ఉంది కదా. ఇప్పుడు పీసీలు అవన్నీ కొనేలోపు గ్రీన్ డ్రీమ్ 91. ఓకే, 951. ఓకే, క్యాచ్. పుట్. ఇక్కడ ఇంకా మనం ఏసీ కూడా కొనాలి. హాల్ ఆఫ్ ఫేమ్ ఏసీ కూడా కొనాలి మనం. డ్రాప్. పుట్. రొటేట్ ఫాస్ట్గా కొంచెం. కొంచెం పక్కకి, అంతే కదా. ఓకే, ఏమని ఇంకెవరుంటారు దీన్ని కొనేవాళ్ళు? ఇంకా ఇదేంటి? ఓకే, విండో స్పేస్ గ్రే.
ఓ టేక్ ల్యాప్టాప్ కింద ఇలా పడిపోతాయి డబైలని, కానీ డ్యామేజ్ ఏం కాదు గేమ్స్లో. పుట్ రొటేట్. కరెక్ట్ చైర్కి ఎదురుగా అంటే చాలు పర్ఫెక్ట్గా. పుట్ రెడీ మన ఇంటర్నెట్ కేఫ్. మనం ఏసీ కొనేలోపు గేమ్ కొంచెం ల్యాగ్ అవుతుంది. ఓపెన్ చేసి పెట్టేద్దాం, వాళ్ళు రాగానే ఏసీ కొనేసేయచ్చు. ఎయిర్ కండిషనర్స్ ఫస్ట్ ఉంది ఎయిర్ కండిషనర్. ఇదే తక్కువలో ఉంది, ఇది తీసేసుకుందాం. అసలు చూసారా 10,000 3,000 పడిపోయింది, అంటే దానికి దాదాపుగా 7,000 ఖర్చు అయిపోయింది అనమాట. ఈ 7,000లో చూసుకుంటే ఇది వస్తుంది. మనం అప్పుడు దాకా బయటికి వెళ్ళగానే వచ్చేసి ఉంటుంది ఇప్పటికి. కమాన్ ఆడేసేయండి. ఇంకా ఏం పడలేదండి ఆకాశం నుంచి ఊడి పడిద్ది అది. సరేలేండి రండి. ఏం చూస్తున్నారు? 157 70 రూపీస్ వచ్చాయి. హే నో ఎగ్జిట్. ఇట్లా హోమ్లెస్ వాళ్ళ వల్ల ఇట్లా అన్నీ జరుగుతుంటాయి. ఈ బేస్బాల్ బ్యాట్ ఫస్ట్ మనం పెట్టుకోవాల్సి వస్తుంది. ఏరి ఇది హోమ్లెస్ గాడు. ఒరేయ్ హిట్ చచ్చిపో. అనవసరంగా 1 అక్కడ పోయారు. టేర్నికి వెళ్ళిపోతారన్నమాట. ఇప్పుడు 7 అయింది టైం దాంట్లో. అలా వస్తుందన్నమాట. ఓకే వీడే నెట్టుకుంటూ వస్తారన్నమాట. ఓరే ఒక ఫ్యాన్ కూడా కొనాలన్నమాట. వీడు ఆర్కేడ్ ఆడుతున్నాడు, డబ్బులు పెరిగాయి. హాల్ ఆఫ్ ఫేమ్ ఆడుతున్నాడా? పక్కన దానికి ఏమైందో. ఎందుకు వెళ్ళిపోయాడు అసలు వీడు? నచ్చగా వెళ్ళిపోయినట్టున్నాడు. గ్లోబల్ మనకు ఒక ఫ్యాన్ కూడా కావాలి. ఫ్యాన్స్ యూస్ కంప్యూటర్ డ్రాప్. సమేదార్ మరి అన్ని పేరు కూడా మరి పెట్టారు. సమేదార్ ప్లాస్టిక్ సీలింగ్ ఫ్యాన్. ఓకే బాయ్. వచ్చేస్తుంది ఈ పాటికి. మనం వెళ్ళొచ్చు బయటికి. అందరు ఇప్పుడు ఫ్యాన్ పెట్టేదాకా దాంట్లో డెవలప్మెంట్ ఏ ఉండదు. లేదంటే మనం అక్కడ హాల్ ఆఫ్ ఫేమే ఆడుతున్నారు అందరూ.
ఇప్పుడు మనకు దొరికిందనమాట, వెళ్దాం. కొట్టుకోకు, నేను పెడతా లోపల. నేను ఎలా తీసుకోవాలి అసలు? హోమ్లెస్ గాడేడి, హోమ్లెస్ ఏడి? హోమ్లెస్ లోపలికి వచ్చాడే ఏంది వీడు? లోపలికి వచ్చే చోట్ల దాంకుంటాడు వెళ్ళి. టైం ఎంత? హో 10:30 అయిపోయింది ఈ పాటికి. కొంచెం సరిగ్గా వెళ్ళు. డ్రాప్. ఇప్పుడు మనకి కొన్ని చెకింగ్ చేసుకోవాలి. అసలు టెంపరేచర్ ఎలా ఉంది అవన్నీ చెక్ చేసుకుంటే నెక్స్ట్ టైం ఇంకా బాగుంటుంది. ఇది ఇక్కడ ఏం లేదా? ఇక్కడ కూడా వామ్గానే ఉందా? ఈ టెంపరేచర్ మిషన్కి ఏమైందో? ఓకే, కోల్డ్. ఇక్కడ బాగా కోల్డ్గా ఉంది, ఇక్కడ కొంచెం వామ్గా ఉంది. ఓకే, వీళ్ళకి కూడా ఫ్యాన్ పెట్టాలేమో. సార్ ఫ్యాన్ వేద్దాం వెళ్ళి. కింద పడిపోయిందా? పడిపోయి యూస్ చేద్దాం. మనకి అక్కడ ఏదో నోటిఫికేషన్ కూడా చూపించింది, అది కూడా తీసుకోవాలి. సేమ్ ఫ్యాన్. ఓకే, మర్చిపోయా అది మధ్య మై స్టోర్. ఇది దిస్ గేమ్ మెషిన్ ఐ హ్యాడ్ ఎ గుడ్ టైమ్. 3.6 ఇచ్చారు తన్వీర్ కేఫ్కి. ఎగ్జిట్. బడబడింది. ప్లాస్టిక్ సీలింగ్ ఫ్యాన్ ఇప్పుడు మనకి మంచిది, ఎందుకంటే అది కూడా లైట్ వెయిట్ ఉంటుంది, మనం పెట్టుకోవడానికి కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. స్టార్ట్ అయింది రొటేట్ అవ్వడం. ఏంది బాగుంది. అయితే మళ్ళీ టెంపరేచర్ చెకప్ పెట్టుకోవాలి. ఓకే, కొంచెం ఇక్కడ మాత్రం కోల్డ్గా ఉంది ఎక్కువగా. సరే, ఇప్పుడు మాత్రం డ్రాప్. ఇంకా వెళ్దాం. మనం కూడా ఒక ఫ్యాన్ పెట్టుకుందాం, అప్పుడు మనకు కూడా. ఇప్పటికైతే స్టోర్ని క్లోజ్ చేద్దాం. క్లోజ్ అయిపో. ఇంకా దొంగ ఎవరు రాకూడదు. ఈడు దొంగ తొంగి వెళ్తున్నాడు. వెళ్ళరా, వెళ్ళమంటలా వెళ్ళరా. అది ఇప్పుడు రాత్రి ఇప్పుడు వెళ్ళి మనం స్లీప్ వేసుకోవాలి. స్లీప్ పడుకోవాలి. ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్లో మనం టెర్రస్ పైకి వెళ్ళి చూద్దాము
అక్కడ ఇంకేమైనా ఉంటాయేమో. బెడ్ టు బెడ్. ఎస్, బెడ్. అది ఫ్రెండ్స్ ఈరోజు జరిగింది. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే ఈ వీడియోకి లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ కూడా పెట్టండి కింద. ఇంకా మీరు ఇంకేదైనా గేమ్స్ ఆడాలనుకుంటే కింద మాకు కామెంట్ సెక్షన్లో సజెస్ట్ చేయొచ్చు. అంటిల్ దెన్ బాయ్.